హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేదవతి భద్రావతి సేనాపతి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇన్ని ఏండ్లైనా పెళ్ళైన తర్వాత ఇక మా పుట్టింటి వాళ్ళు ఈయనని ప్రతి క్షణం అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు. ఏదో ఒక విషయం గురించి ఈయనని అందరి ముందు ఇంతలా అవమానించడం నాకు నచ్చడం లేదు. ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రామరాజు రైస్ మిల్కి బయలుదేరుతూ ఉంటాడు. ఇక అది చూసిన భద్రావతి ఎలాగైనా ఈ రామరాజుని అందరి ముందు అవమానించాలి అని చెప్పి ఇక వెంటనే భద్రావతి రామరాజు ముందుకు వచ్చి, ఒరే రామరాజు, నీకు చేత కాకుంటే నా మేనకోడల్ని నా ఇంటికి పంపించేయి, నా చెల్లెల్ని కూడా పంపించేయిరా. కానీ ఇలా కోడళ్లతో జాబ్ చేయించి నీ సీయంకుణ్ణి దొంగతనానికి పంపించి నువ్వు వాళ్ళు తెచ్చిన డబ్బుతో బ్రతకడానికి సిగ్గనిపించడం లేదురా అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే, అప్పుడు రామరాజు, చూడు భద్రావతి, అది నిన్న జరిగిపోయిన విషయం. ఇంకొకసారి నా ఈయంకుణ్ణి దొంగ అన్నావంటే నేను నా కోడళ్ళ జీతంతో బతుకుతున్నానని మాట్లాడితే నేను ఊరుకోను. చూడు, ఇక నుండి నువ్వు ఎన్ని అన్నా ఇక్కడ ఎవరూ పడరు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే, అప్పుడు సేనాపతి, ఏంట్రా, ఏం చేస్తావు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడివి నా ఇంట్లో పని మనిషిగా పని చేస్తూ నా చెల్లెల్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఈ ఆస్తి వస్తుందని కలలు కన్నావు. కానీ ఆ కలలు కానే మిగిలిపోయాయి. లేకపోతే మా ఆస్తిని నా చెల్లెల్ని తీసుకునేవాడివి అని చెప్పి సేనాపతి అంటూ ఉంటే, అప్పుడు రామరాజు, చూడ్రా, నీ చెల్లెల్ని ప్రేమించాను, మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాను. కానీ నీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నేను తీసుకోలేదు. ఇంకొకసారి నా గురించి అందరి ముందు తప్పుగా మాట్లాడావంటే ఊరుకోను అని రామరాజు అంటాడు. అప్పుడు భద్రావతి, చూర్రా, నీకు అయినా చీము నెత్తురు లేదురా. నువ్వు నీ కోడళ్ళని డబ్బున్న వాళ్ళని చూసి నీ కొడుకులతో వెరవేయించి నీ కోడళ్ళని పెళ్లి చేసుకునేలా చేశావు. అంటే వాళ్ళు తెచ్చిన ఆ కట్నం డబ్బులతోనే కదరా నువ్వు బ్రతికేది, అలా అనుకున్నావు కదరా అని భద్రావతి అనగానే ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే భద్రావతి చెంప పగలగొడుతుంది. చూడు, ఇన్ని రోజులు నా భర్తని ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను, కానీ ఇక ఊరుకోను. మీరన్నట్టు నా కోడళ్ళని నా కొడుకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతేకాని వాళ్ళింటి దగ్గర నుండి చిల్లి గవ్వ కూడా మా ఇంటికి తీసుకురాలేదు. ఇంకొకసారి మా ఆయన గురించి నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడారంటే మీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి ఇక వేదవతి అనగానే ఆ మాటలు విన్న భద్రావతి చాలా కోపంతో, చూడవే, నువ్వు మమ్మల్ని మోసం చేసి ఆ అనాథ వెధవతో వెళ్ళిపోయావు. నీ వల్ల నాన్న కూడా చనిపోయాడు. ఆ రోజే నువ్వు చనిపోయావనుకున్నాను. ఇంతలా బాధ పెట్టిన ఆ రామరాజుగాడు కూడా తొందరలోనే ఇంతకింత అనుభవించేలా నేను చేస్తాను అని చెప్పి ఇక భద్రావతి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అది చూసిన రామరాజు చాలా బాధపడుతూ ఇక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, నాకు పెళ్ళయి 25 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఈ భద్రావతి సేనావతి ప్రతి క్షణం నన్ను ఇలా అందరి ముందు అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు. కానీ ఇక వీళ్లకు బుద్ధి రావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ ఉంటాడు. ఇక భద్రావతి రామరాజు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈ రామరాజుని దెబ్బ కొట్టాలి అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే విశ్వ అక్కడికి వస్తాడు. ఏంటత్తా, దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు భద్రావతి, ఇంకా దేని గురించిరా, ఆ రామరాజు గారి గురించే. నా చెల్లెల్ని పెళ్లి చేసుకొని మాకు తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. అందుకే వాణ్ణి ఎలాగైనా
బాధ పెట్టాలి, వాణ్ణి దెబ్బ కొట్టాలి, ఎలా అని ఆలోచిస్తున్నాను అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, ఇంకెలాక్క ఆ రామరాజు గారిని మొత్తం లేకుండా చేస్తేనే ఇక మనకు బాధ చల్లారుతుంది అని విశ్వ అంటాడు. అప్పుడు భద్రావతి, వద్దురా, మనము కక్షతోనే తీర్చుకోవాలి కానీ అలా ప్రాణాలు తీయకూడదు అని చెప్పి భద్రావతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది. ఇక ఏం, అరే విశ్వ, నీకొక ప్లాన్ చెప్తాను, వింటావా అనగానే అప్పుడు భద్రావతి, చెప్పత్తా, ఏంటి ఆ ప్లాన్ అనేసరికి ఇక భద్రావతి, చూడ్రా, నువ్వు రామరాజుని దెబ్బ కొట్టాలంటే అసలు ఆడి చిన్న కూతురు అమూల్య ఉంది కదా, తనని కిడ్నాప్ చేసి తన మెడలో బలవంతంగా తాలికట్టు. అలా అయితేనే నా మేనకోడల్ని ఆ ధీరజ్గాడు ఎలా పెళ్లి చేసుకున్నాడో ఈరోజు నువ్వు ఆ రామరాజు చిన్న కూతుర్ని కూడా అలాగే పెళ్లి చేసుకుంటే వాడికి ఆ ప్రేమ, ఆ అనుబంధం అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు నా తమ్ముడి కూతురు, నా మేనకోడలు నాకు దూరమైపోయినందుకు మేము ఎంత బాధపడుతున్నామో వాడి కూతురు కూడా వాడికి దూరమైనందుకు అంతే బాధపడతాడు అని చెప్పి భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, సరే అత్త, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇక ఆ అమూల్యని కిడ్నాప్ చేసి తన మెడలో తాళి కడతాను అని చెప్పి ఇక విశ్వ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అది చూసిన భద్రావతి, ఒరే విశ్వ, జాగ్రత్తరా, మునుపు ఆ రామరాజుకి తెలిసిందంటే నీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడడు అని భద్రావతి చెప్తుంది. అప్పుడు విశ్వ, సరే అత్త, నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇక విశ్వ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక ఒక చోట కూర్చొని ఎలా అమూల్య మెడలో ఎలా బలవంతంగా తాళి కట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అమూల్య కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇక అది గమనించిన విశ్వ వెంటనే అమూల్య దగ్గరికి వెళ్ళి, ఏంటమూల్య, నడుచుకుంటూ వెళ్తున్నావేంటి, ఈరోజు మీ అన్నయ్య రాలేదా అని విశ్వ అనగానే అప్పుడు అమూల్య, చూడు, నా గురించి నీకు అనవసరం, అయినా నువ్వు నాతో మాట్లాడుతున్నావేంటి, ప్రతి చిన్న విషయానికి మీ ఇంట్లో వాళ్ళు మా ఇంటికి వచ్చి గొడవ పడుతున్నారు, అలాంటిది నువ్వు నాతో మాట్లాడడానికి సిగ్గనిపించడం లేదు అని అమూల్య అనగానే అప్పుడు విశ్వ, చూడు అమూల్య, ప్రతి విషయానికి నేను గొడవ పడేది మా చెల్లె ప్రేమ కోసమే కదా, ప్రేమ మా నుండి దూరమైపోయిందని మేము తట్టుకోలేక అలా చేస్తున్నామే తప్ప, లేకపోతే మీ కుటుంబం మీద మాకెందుకు అంత కక్ష అని విశ్వ అంటాడు. అప్పుడు అమూల్య, చూడు విశ్వ, ఇదంతా నాకు అనవసరం, ముందిక్కడి నుంచి వెళ్ళు అనగానే అప్పుడు విశ్వ, చూడు అమూల్య, నేను చేసింది తప్పే, నేను కూడా ఇంటివైపే వెళ్తున్నాను, పద వెళ్దాం అనగానే అప్పుడు అమూల్య, చూడు, నేను నీ బండి వెక్కానంటే అది మా నాన్న చూస్తే నా ప్రాణాలు తీసేస్తాడు, ముందిక్కడి నుంచి వెళ్ళు అనగానే అప్పుడు విశ్వ, ఇదేంటి, ఈ అమూల్య ఎంత చెప్పినా వినడం లేదేంటి, ఒకవేళ ఇప్పుడే తనని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తే సరికదా, ఎందుకు తనని బతిమలాడడం అని చెప్పి విశ్వ అనుకుంటూ వెంటనే అమూల్య నోరు గట్టిగా మూసి ఇక అమూల్యని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఒక పాడుబడ్డ బంగ్లాలోక తీసుకువెళ్ళి బంధిస్తాడు. ఇక అది చూసిన అమూల్య, ఒరే విశ్వ, ఏంట్రా, నువ్వు నాతో ఏం మాట్లాడావు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, చూడు, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావు, ముందు నన్ను వదిలే, లేకపోతే ఈ విషయం మా నాన్నకి తెలిసిందంటే నీ ప్రాణాలు తీసేస్తాడు అని అమూల్య అనగానే అప్పుడు విశ్వ, చూడు అమూల్య, ఇప్పుడు మీ నాన్నకి తెలిసేలోపే నేను ఏదో ఒకటి చేస్తాను కదా అని విశ్వ అనగానే ఇక అమూల్య, ఏం చేస్తావురా అని అంటుంది. అప్పుడు విశ్వ, చూడు అమూల్య, నా చెల్లెల్ని మీ అన్నయ్య బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చేశాడు, అందుకే దానికి బదులుగా నేను కూడా నీ మెడలో బలవంతంగా తాళి కట్టి ఇక నీ జీవితాన్ని నేను కూడా నాశనం చెయ్యబోతున్నాను అని చెప్పి విశ్వ అనగానే ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, చూడు, నువ్వు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటే నేను పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను, నువ్వు కట్టిన తాళిని కూడా తెంచేస్తాను అని చెప్పి అమూల్య అంటుంది. అప్పుడు విశ్వ, చూడు,
ఒక్కసారి ఆడపిల్ల మెడలో 3 ముళ్ళు పడిందంటే చచ్చేంత వరకు తన భర్త అని విశ్వ అనగానే అప్పుడు అమూల్య, చూడు విశ్వ, నన్నేమి చెయ్యొద్దు. ప్రేమ, ధీరజ్ ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. కానీ బలవంతంగా మా అన్నయ్య తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోలేదు. నన్ను వదిలే, నీకు దండం పెడతాను అని చెప్పి అమూల్య అంటూ ఉంటే అప్పుడు విశ్వ, చూడు అమూల్య, మీ నాన్న మా అత్తని తీసుకువెళ్ళాడు, మీ అన్నయ్య నా చెల్లెల్ని తీసుకువెళ్ళాడు. అలా ఇద్దరిని తీసుకువెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకొని మా కుటుంబానికి చాలా బాధను మిగిల్చాడు. ఆ బాధ ఎలా ఉంటుందో మీ నాన్నకి తెలియాలంటే ఇప్పుడు నేను నీ మెడలో తాళి కట్టాలి. అది చూసి మీ నాన్న గుండె పగిలి చావాలి అని చెప్పి విశ్వ వెంటనే తన దగ్గర ఉన్న ఆ పసుపు కొమ్మును తీసి అమూల్య మెడలో కట్టబోతూ ఉంటాడు. అది చూసిన అమూల్య చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, వద్దు విశ్వ, ప్లీజ్, నీకు దండం పెడతాను, నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అని బ్రతిమిలాడుతూ ఉన్నా ఇక విశ్వ అమూల్య మాటలు పట్టించుకోకుండా ఇక తన మెడలో బలవంతంగా తాళి కడతాడు. అది చూసిన అమూల్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. వెంటనే విశ్వ అమూల్యం తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి రామరాజు, వేదవతి అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నా అందరూ కూడా బయటికి వస్తారు. ఇక అమూల్య మెడలో తాళి చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. అమ్మ అమూల్య, ఏంటమ్మా నీ మెడలో ఈ తాళేంటి, ఎవరు కట్టారు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు అమూల్య, ఇంకెవరు నాన్న, ఈ విశ్వాకాడే. నువ్వు అమ్మని ప్రేమించావని, అన్నయ్య వదినని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, వాళ్ళు నీ జీవితాన్ని నాశనం చేశారని, వీడు కూడా నా జీవితం నాశనం చేయడం కోసమే నా మెడలో తాళి కట్టాను నాన్న అని అమూల్య చెప్పగానే అప్పుడు రామరాజు, ఒరే విశ్వ, ఏంట్రా నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతురు మెడలో తాళి కడతావురా అని చెప్పి ఇక రామరాజు విశ్వ కాలర్ పట్టుకొని కొడుతూ ఉంటాడు. ఇంతలోనే భద్రావతి అక్కడికి వచ్చి, ఒరే రామరాజు, ముందు నా మేనల్లుణ్ణి వదిలేయ్ అని భద్రావతి అనగానే అప్పుడు రామరాజు, వదిలేయాలా, వీణ్ణి చంపాలా, నా కూతురి మెడలో వీడు బలవంతంగా తాళి కడతాడా అని రామరాజు అనేసరికి అప్పుడు భద్రావతి, ఏంట్రా నీ కూతురు మెడలో బలవంతంగా తాళి కట్టిండని నీకు అంత కోపం వస్తుంది, అంత బాధ అనిపిస్తుందే, మరి నీ కొడుకు నా మేనకోడల్ని తీసుకువెళ్ళినప్పుడు మాకు కూడా అంతే బాధ ఉంటుంది కదరా. నువ్వు నా చెల్లెల్ని ప్రేమించి మా ఇంట్లో నుంచి తీసుకువెళ్ళినప్పుడు కూడా మేం పడ్డ బాధ ఇలాగే ఉంటుంది కదరా. ఏదో నీ కూతురు ఒక్కతే ఆడపిల్ల, వీళ్ళందరూ ఆడపిల్లలు కాదన్నట్టు ప్రవర్తిస్తున్నావేంట్రా. చూడు, నువ్వు నీ కొడుకు చేసింది తప్పు కానప్పుడు నా అల్లుడు చేసింది కూడా తప్పు కాదు. ఇంకొకసారి నా అల్లుడి మీద చెయ్యి చేసుకున్నావంటే ఈ విషయం వెంటనే పోలీసులకు చెప్పి నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని చెప్పి ఇక భద్రావతి అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వేదవతి, ఒసై, నువ్వు నా తోడబుట్టిందాను అనుకున్నాను, కానీ అమూల్య కూడా నీకు కూతురులాంటిదే కదే, తను నీకేం పాపం చేసిందని తన మీద ఇంతలా కక్ష కట్టారు అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, చూడు, నా మేనకోడల్ని నిన్ను నాకు దూరం చేసిన ఆ రామరాజు కుటుంబం సంతోషంగా ఉండకూడదు, వాడు బాధతో చావాలి, అది నేను చూసి సంతోషపడాలి అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే అప్పుడు అమూల్య, చూడు, నీ మేనల్లుడు నా మెడలో బలవంతంగా తాళి కట్టాడు, కానీ అది ప్రేమ వదిన ధీరజ్ కట్టిన తాళిని ఉంచుకుంది. తన మనసుకు నచ్చిన వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తాళిబొట్టుని తన ఇష్టపూర్వకంగా తన మెడలో ఉంచుకుంది. అందుకే వాళ్ళు భార్యాభర్తలయ్యారు. కానీ నీ మేనల్లుడు నా మెడలో బలవంతంగా తాళి కట్టాడు, కానీ ఆ తాళిని నేను ఉంచుకోను, నాకు అవసరం లేదు, వెంటనే తెంపి పడేస్తాను అని చెప్పి ఇక అమూల్య ఆ తాళిబొట్టును తన మెడలో నుంచి తెంచి విశ్వ మొహం మీదే విసిరి కొడుతుంది. దాంతో భద్రావతి, సేనాపతి, విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే విశ్వ, ఏయ్, నీ మెడలో నేను తాళి కట్టాను, ఇప్పుడు నువ్వు నా భార్యవి, నేను చెప్పినట్టు వినాలి, పద వెళ్దాం అనగానే అప్పుడు రామరాజు,
ఒరేయ్, ఇంతసేపు నా కూతురు మెడలో తాళి ఉంది కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను. కానీ ఇప్పుడు నా కూతురు ఆ తాళి తెంచి నీ మొహాన పడివేసినప్పుడే నీవంటే ఏంటో నీకు ఎలా గౌరవం ఉందో అర్థమవుతుంది. చూడు, ఇప్పుడు నా కూతురి మీద చెయ్యి వేశావంటే నీ ప్రాణాలు ఇక్కడే తీసేస్తాను. చెయ్యి భద్రావతి. ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేస్తానని చెప్పావు కదా, చెయ్యి. ఇప్పుడు విశ్వగాన్ని అరెస్ట్ చేస్తారో నన్ను అరెస్ట్ చేస్తారో తేలిపోతుంది అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న విశ్వ భద్రావతి ఒక్కసారే షాక్ ఈ విధంగా అమూల్య మెడలో బలవంతంగా తాలి కట్టబోయిన విశ్వ చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.